దా చూసారా, కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసాం. దా చూసారు, ఖజానాబాద్ రెండు అంత బాగున్నాయి. ఈ రెండు ట్రక్కీ కోళ్ళు, ఇది గిన్ని కోళ్ళు. ఇట్లా అన్నిటిని కూడా పుంజులు, నాటుకోళ్ళు, కోడి పుంజులు. ఇది పెద్దది బేడర్, ఇది మా ఫైటర్. ఇది తేతిపై పెట్ట. ఇది కాకి పెట్ట. ఇది ట్రక్కీ కోడి. ఇది ఖజానాబాద్. గిన్నె కోళ్ళు. చుట్టూరే ఉంటాయి. చూసారు అన్నీ. ఇప్పుడు ఒక్కొక్కటి ఫామ్లో కొనుక్కొస్తున్నాం. నాకు ఈ పక్షులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనతో పాటు ఇట్లా అన్నిటి వల్ల కూడా మనకి ప్రకృతి మనకు ప్రసాదించింది. కాబట్టి మనకున్న దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో అందరికీ వీలు పడకపోవచ్చు, వీలైనంత వరకు మనం కూడా వీటిని పెంచడం వల్ల ప్రకృతి మనకిచ్చిన వరం. ఇవన్నీ కూడా మనకి చెట్లు, పక్షులు, కోళ్ళు, ఆవులు, గేదెలు, ఇవన్నీ కూడా ప్రకృతి మనకిచ్చిన వరం. అందుకనే ఫామ్లోకి 2 కుక్క పిల్లలు కూడా తీసుకొచ్చాం. రైట్రా టైమింగ్, రైట్ రైట్ రా ఇట్రా 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 ఇట్రా. ఈ 2 ఈ రెండింటిని తీసుకొచ్చాం. బావు బావు బావు. దా టైమింగ్ ఇట్రా. ఏ టైమింగ్. ఇది టామీ. ఈ రెండింటిని తీసుకొచ్చాం. అలాగే ఇవాళ నేను ఒక మొక్క కోసం చెప్తాను. ఈ మొక్క చూడండి, చాలా ఉపయోగపడుద్ది మొక్క. వెళ్తున్నాం మనం ఆ మొక్క దగ్గరికి. ఈ మొక్కని ఇనిస్డల్ మొక్క అంటారు. ఇది రొబ్బేసినా కూడా బతికేద్ది. ఇది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు పొద్దున్నే ముఖం కడుక్కోకుండా ఒక 2 ఆకులు మామూలుగా నవిలే ఇచ్చి, ఈ మొక్క మీకు ఇన్స్టెంట్ ఆకు అంటే చెప్తారు, నర్సరీ కూడా దొరుకుద్ది. ఈ రొబ్బేసినా కూడా బతికేద్ది ఇది. ఈ ఆకుని క్రమం తప్పకుండా మీరు షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు ఒక 40 రోజులు కనుక తిన్నట్టయితే, మీరు ఇది తినకముందు చెక్ చేయించుకోండి, తిన్న తర్వాత చెక్ చేయించండి, మీకు తగ్గుముఖం పడుతుంది. అలాగే షుగరు, బీపీ రాని వాళ్ళు కూడా ఒక 40 రోజులు తిన్నట్టయితే వాళ్ళకు కూడా ఈ షుగరు, బీపీ వచ్చి అవకాశాలు బాగా తక్కువ. కాబట్టి ప్రకృతి మనకి ఎన్నో మొక్కలను ప్రసాదించింది మనకి. కాకపోతే మనం ఆ ఇంగ్లీష్ మెడిసిన్కి అలవాటు అయిపోయి ఇట్లన్నిటిని వదిలేసాం. ఇంగ్లీష్ మెడిసిన్ ఎప్పుడు కూడా ఒకటి వాడితే ఇంకొక సైడ్ ఎఫెక్ట్, ఇంకో జబ్బు వస్తుంది. అదే ఆయుర్వేదం మనం వాడితే అది ఆ జబ్బు వరకే కంట్రోల్ అవుతుంది, కానీ కొత్తగా ఏ జబ్బు రాదు, ఇంకొక దానికి హానికరం చేయదు. కాబట్టి ఈ మొక్కని షుగరు, బీపీ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి. ఈ మొక్క పేరు ఇనిస్డల్ మొక్క అంటారు. ఈ నర్సరీలో కూడా దొరుకుద్ది ఇది. చూడండి, అందుకనే మీకు వివరంగా చూపిస్తున్నాను.
పొద్దున్నే ఒక 2 ఆకులు చక్కగా కడుక్కొని తినేయచ్చు. అలాగే సాయంత్రం 2 ఆకులు కడుక్కొని తినేయచ్చు. పుల్లగా బాగుంటుంది చక్కగా తింటానికి కూడా. ఈ నర్సరీలో దొరుకుతుంది. ఇన్స్డేల్ ఆకు అన్నాడండి. ఇన్స్డేల్ ఆకు అంటే ఈ మొక్కనిస్తారు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి గొప్ప వరం ఇది. భగవంతుడు ఇచ్చిన వరం ఇది. చూసి మీరు ఈ వీడియో చూసినోళ్ళు, ఎందుకంటే షుగర్ వ్యాధి చాలామంది విపరీతమైన షుగర్ వ్యాధిగ్రస్తులు విపరీతంగా మెడిసిన్ పాపం బోల్డ్ డబ్బులు పెట్టి తగ్గక చాలా ఇబ్బందులు పడి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియో మీరు చూసి ఇంకో 10 మందికి, ఆ 10 మంది ఇంకో 10 మందికి, ఆ 10 మంది ఇంకో 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మనం చేసే ఈ చిన్న పని వాళ్ళకి మంచి అవకాశం అవుతుంది. ఎందుకంటే ఇది పెద్దగా డబ్బులు పెట్టేది ఏం కాదు. ఒక మొక్కను మనం పెంచుకుంటే అది ఒక మొక్క వేస్తే ఇలా పెద్ద వృక్షం ఇలా బాగా దాని పిలకలు వచ్చి ఎక్కువ దుబ్బు కింద అయిపోద్ది ఇది. కాబట్టి వీడియోని అందరూ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది మంచి పని. తక్కువ డబ్బులతో ఇది కొన్నాళ్ళు వాడి షుగర్ కానీ బీపీ అయితే పూర్తిగా తగ్గిపోద్ది. ఇది 100%. షుగర్ ఉన్న వాళ్ళు కంట్రోల్ అవుద్ది. కాబట్టి పాపం లేని వాళ్ళు కూడా దీన్ని చాలా తక్కువ డబ్బులతో కొంచెం పెంచుకోగలిగితే వాళ్ళకి ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకునే అవకాశం కలుగుద్ది. కాబట్టి ఇది అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. శ్రీమారుతి క్రియేషన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.